యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం రజనీకాంత్ మ్యానియా నడుస్తుంది. ఒకప్పుడు రజనీకాంత్ సినిమా రిలీజ్ అయితే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. బట్ ఏం పర్లేదు, అయినా పర్లేదు. మీకు మంచి విషయం తీసుకొచ్చిన. ప్రజెంట్ కూలీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడే నేను ఇక్కడ అల్లు అర్జున్ సత్యమాల మూవీ చూసొచ్చి ఇక్కడ వచ్చి రివ్యూ ఇస్తున్నా. ఏంటంటే మనకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ అంటే ఒక బ్రాండ్. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ మూవీ అనేది కూడా లేదు తనకు. సో మనం రీసెంట్గా చూసాం లియో, మాస్టర్. సో అని ఏంటంటే ఒక మల్టీవర్స్ ఉంది. సో అలాంటి నుంచి ఇప్పుడు మనకు కొత్తగా కూలీ అని ఒక మూవీ వచ్చింది. అందులో వచ్చేసి మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున, కన్నడ నుంచి సూపర్ స్టార్ ఉపేంద్ర గారు, మరియు శృతి హాసన్, పూజా హెగ్డే. అట్లనే మనకు మలయాళం నుంచి మనందరూ తెలుసుగా మంజుమల్ బాయ్స్ హీరో. సో శోభు. ఇంకొచ్చేసి ఏంటంటే అమీర్ ఖాన్ బాలీవుడ్ నుంచి. మొత్తం సూపర్ స్టార్ ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరితో కలిపి ఒక మంచి సినిమాని తీసారు, మల్టీవర్స్ మూవీ. సో ఈ కూలీ మూవీకి వచ్చేసి ప్లస్ పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, అక్కడ టైటిల్ కార్డ్కి రజనీకాంత్ గారి యొక్క టైటిల్ కార్డ్కి మనకు బ్యాంక్ అయిపోతుంది. అంత బాగా తీసారు. మూవీలో కెమిస్ట్రీ ఏంటంటే నాగార్జున మొత్తం ఇప్పటివరకు మనం హీరోలానే చూసాం. బట్ తను మాత్రం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాడు. అది నేను చెప్పాను, మీరు వెంటనే మీరు చూడండి, ఓకేనా. మళ్ళీ వచ్చేసిందంటే ఇప్పుడు ఈ శోభు గారికి మరియు రజనీకాంత్ గారికి మధ్యలో, ఈ నాగార్జున మధ్యలో సీన్స్ మాత్రం అదిరిపోయేలా ఉంటాయి. 1000 crores పక్కా కలెక్ట్ చేస్తుంది. సూపర్. మొత్తం ప్యాన్ ఇండియా మూవీ. ఇంకా రజనీకాంత్ గారి యాక్టింగ్ అయితే చెప్పడం అవసరం లేదు. మనందరూ తెలుసుగా భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అదిరిపోయినాయి. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బీజిఎం ఇచ్చారు. అదేవరన్నా మన అనిరుద్ధ్ రవిచంద్రన్ తెలుసు కదా, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క బీజిఎం ఇచ్చారు. సినిమాకు అల్టిమేట్ అంటే చెప్పాలి, బీజిఎం అదిరిపోతుంది సినిమాలో. సో ఇది వచ్చేసి మనకు భాష తెలుసుగా మనందరికీ, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సో అలాంటి ఫార్మాట్లో మూవీ వచ్చింది. ప్రతి ఒక్క క్యామియో కూడా ఏది కూడా మిస్ అవ్వలేదు. అందరు చాలా బాగా చేసారు. సో మనం రజనీకాంత్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చింది మూవీ. సో మీరు అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాలి, ఆదరించాలని కోరుకున్నా. ఎవరేమనుకున్నా సరే మాత్రం సినిమా మాత్రం పైసా వసూల్. సూపర్ మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్. 2.5 hours చాలా బాగా ఎంగేజ్ చేశారు లోకేష్ కనకరాజ్ గారు. నేను స్టోరీ మొత్తం ఇక్కడ చెప్పినట్టు ఉంటుంది, మీరు వెళ్ళి వెంటనే చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు మనం ఫేమస్ టీవీ.